నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చొప్పదండి నియోజకవర్గం అంటే కేసీఆర్ పాలనలో కోనసీమ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కన్నీళ్లు తెచ్చింది, కష్టాలను తెచ్చింది, కరువును తెచ్చింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వరద కాలువ 365 రోజులు నిండుకుండలాగా జీవనదిలా పారింది. కొన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పాలనలో వరద కాలువలో చుక్క నీరు లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా మళ్లీ వరద కాలువలో చుక్క లేకుండా పోయింది. ఉద్యమ సమయంలో పంట పొలాలకు నీరు ఇవ్వకుంటే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే నీళ్లిచ్చారు. 2 రోజుల్లో వరద కాలువకు నీళ్లు ఇవ్వకుంటే మళ్లీ రైతులతో ధర్నాలు, రాస్తారోకోలు తప్పవు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా అని అన్నారు. ఈరోజు ముందుకు రావడానికి ప్రధానమైన కారణం చొప్పదండి నియోజకవర్గం అంటే కేసీఆర్ గారి పాలనలో కోనసీమ. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, కన్నీళ్లు తెచ్చింది, కష్టాలను తెచ్చింది, కరువును కూడా తెచ్చింది. మరి ఇదే సందర్భంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఇదే వరద కాలువ ఒక జీవ నదిలాగా 365 రోజులు బ్రహ్మాండంగా రైతులకి కల్పతరువులాగా నీళ్లుంటుండే. కొన్ని వేల ఎకరాలు పంట పండుతుంది. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా వరద కాలువలో నీళ్లు లేని పరిస్థితి కేసీఆర్ గారి పాలనలో ఎన్నడూ కూడా కనబడలేదు. కానీ 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పాలనలో సేమ్ అదే మళ్ళీ మునుపటి పరిస్థితే తిరిగి కనబడ్డది. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే ఉద్యమకారులం అందరం కూడా ఈ కురిక్యాల బ్రిడ్జి దగ్గర ఆనాడు సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కానీ అంతకుముందు మంత్రులు ఉన్నప్పుడు వరద కాలువ మరి నీళ్లు విడుదల చేయాలని ఉద్యమ సమయంలో ఆనాడు కొట్లాడితే ఆనాడు నీళ్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో సేమ్ అదే ఇవాళ రిపీట్ అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఒక దిక్కు చాలా బాధ అవుతుంది. రైతులు నిజంగా కాంగ్రెస్ పాలనలో తిరిగి కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితిని ఇవాళ కాంగ్రెస్ కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఇవాళ మేడిగడ్డ దగ్గర రోజు 5,000 క్యూసెక్ల పైన మరి సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితిని మరి అవి అక్కడ ఒక కాపర్ డ్యామ్ కట్టి వాటిని రైతులకు పొలాలకు నీళ్ళు అందించి ఆనాడు మరి భారత రాష్ట్ర సమితి పరిపాలనలో కేసీఆర్ గారి పాలనలో మే నెలలో కూడా చెరువులన్నీ కూడా అలుగువారి మత్తడి దుంకినటువంటి పరిస్థితి. ఈ వరదకాలువ చుట్టూ దాదాపుగా 20-25 ఓటీలను నిర్మాణం చేసుకొని ప్రతి చెరువును నింపుకొని చివరి ఆయకట్టు వరకు ఈ యొక్క కేసీఆర్ గారి పాలనలో యాసంగి అయినా వానకాలమైనా నీళ్ళు అందించింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఒక చుక్క కూడా నీరు రాక పంటలు ఎండిపోయి పంటలు కాలబెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఇవాళ కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన తీసుకొచ్చింది. అంతేకాకుండా గతంలో ఇదే వరద కాలువలో కొందరు బావులు తవ్వుకున్నటువంటి పరిస్థితి తిరిగి ఇవాళ మళ్ళీ బాయిలు తవ్వుతూ ఉన్నారు. వరద కాలువలో బాయిలు తవ్వుతున్నారు. పిల్లవాళ్ళు మళ్ళీ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పాలన తిరిగి వాళ్ళ 60 ఏళ్ల పాలన తిరిగి వచ్చింది. 10 ఏళ్ల పాలనలో రైతన్న చాలా ఆత్మగౌరవంతో ఆనందంగా ఆనాడు రైతన్న కళ్ళల్లో ఆనందము మరి కళ్ళల్లో సంతోషం ఉంటే ఈనాడు తిరిగి కాంగ్రెస్ పాలనలో మరి కన్నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. పంటలు ఒక దిక్కు ఎండిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? గడ్డి వీకపోయిట మరి ఆ నీళ్ళు ఇవ్వాలి కదా. ప్రజలకు ఎక్కడ కూడా వనగూరినట్టు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని కానీ ఇవాళ రైతుల కన్నీళ్లు తుడవడం కానీ ఏది కూడా చేస్తలేదు. మేము యొక్క భరోసా తరఫున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడైతే స్థానికేతరుడు కనుక ఆయనకి ప్రాంత ప్రజలు కానీ ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కానీ ఇక్కడ కన్నీళ్ళు కానీ ఆయన పట్టించుకున్నటువంటి పాపాన ఏనాడు పోలే. ఆయన స్థానికుడు కాదు, ఇక్కడ అవసరాలు కానీ ఇక్కడ పరిస్థితి కానీ ఏందులో మరి ఇవాళ కనుకనే ఆయన పట్టించుకోడు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఈ ప్రాంత అవసరాలు ఏందో కన్నీళ్ళు ఏందో కూడా తెలియదు. కనుక
రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తానన్నా, ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, మాకు వెంటనే వరదకాలకు 2 రోజుల లోపు నీళ్లు విడుదల చేయకపోతే సర్వ రైతాంగం పక్షాన మేము అండగా ఉండి ధర్నా చేస్తాం, కొట్లాడతాం, నీళ్ళు వచ్చే వరకు కూడా రైతుల పక్షాన ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు, మరి ఒకవేళ మీకు రైతుల మీద కోపం ఉందా, మా మీద కోపం ఉందా, కేవలం మా పార్టీ మీద, మా కేసీఆర్ గారి మీద, భారాస మీద మీకు కోపం ఉంది, కోపం ఉంటే మా మీద ఏదైనా ఉంటే వెళ్ళగక్కండి, మమ్మల్ని ఏదైనా మీరు చేయండి. కానీ రైతులు ఏం చేశారు పాపం, రైతులు ఏం చేశారని వాళ్ళ పొట్టగొడుతున్నారు, తిరిగి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ కల్పిస్తూ ఉన్నది. మా మీద కోపాన్ని రైతుల మీద రుద్దకండి, మా మీద కోపాన్ని రైతుల మీద రుద్దకండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి. 2 రోజుల లోపు ఈ వరద కాలువలో నీళ్లు కనుక వదలకపోతే తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం. ఇదే కుర్క్యాల బ్రిడ్జి దగ్గర ధర్నా చేస్తాం, నీళ్ళు వచ్చేదాకా కొట్లాడతాం, రైతుల పక్షాన నిలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇంత దౌర్భాగ్య పాలన వచ్చింది కాంగ్రెస్ పాలన అంటే, మళ్ళీ తిరిగి 60 ఏళ్ల సమైక్య పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండెనో తిరిగి అదే పరిస్థితి. ఇవాళ గోదావరి గట్టిపోయింది, గోదావరిని కూడా ఎండగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ భారాస కాంగ్రెస్ పాలన తిరిగి మళ్ళీ రైతాంగాన్ని అన్ని వర్గాలను కూడా కొట్టగొడుతుంది. పొట్టకొచ్చింది వరి, ఇలా పొట్టకొచ్చినటువంటి వరిని కాపాడండి, రైతుల కన్నీళ్ళను ఆపే ప్రయత్నం చేయండి, వరదకాలకు నీళ్లను విడుదల చేయండి. అదే కాకుండా నేను ఇవాళ ఒక పేపర్లో చూశాను, ఇవాళ నారాయణపూర్ నీళ్ళకు కొన్ని వదిలేసారు అరకొరగా, ఆ వదిలేసిన నీళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు కావాలన్నారు. పోలీసు వాళ్ళు కావాలన్నాడేదండి విచిత్రం విడ్డూరం. కాకపోతే రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితిని రైతాంగా నీళ్ళు ఇవ్వడానికి పోలీసులను కావాలి పెట్టేందుకు ఎటు పడితే అటు నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. అటువంటిది పోలీసులను కావాలి పెట్టి అరకొరగా నీళ్ళు ఇచ్చి నీళ్ళను ఎటు తరలిపోకుండా గతంలో కాంగ్రెస్ పాలనలో ఇక్కడ నేను ఆ రోజు ఉద్యోగం చేస్తే నీళ్ళ కోసం కొట్లాడేస్తే కరీంనగర్లో మా గంగుల కమలాకరణ కొట్టాడు. మరి అక్కడ వరంగల్లో మాకు నీళ్లు రావాలని ఈ దయాకర్ రావు అదే కడియం శ్రీవారు కొట్లాడినటువంటి పరిస్థితి, ఎవరి కాళ్ళు ఆ గేట్ల కాడ ఉండి కొట్లాడినటువంటి పరిస్థితి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కనబడుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నిజంగా మా కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఇందుకైనా కాంగ్రెస్ తెచ్చుకున్నది. మరి కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, మళ్ళీ తిరిగి ఆత్మహత్యలు వస్తున్నాయి. మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ 9 తారీఖు వేస్తున్నారు. మరి 16వ తారీఖు వస్తే 100 రోజులు మీ పాలన ముగుస్తుంది. ఇక 100 రోజుల్లోపు మీరు అమలు చేస్తా అన్న ఈ యొక్క 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, తులం కళ్యాణ లక్ష్మి తులం బంగారం కానీ, ఇవాళ 2500 మరి పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా ఏది కూడా ఇవ్వకుండా, ఇవాళ రైతు బంధు కూడా పూర్తిగా వేయకుండా రైతు నోట్లో మట్టి కొట్టి ఇవాళ రైతులను ఉద్వాసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, ఒక్కసారి మేల్కొనండి. మిమ్మల్ని గెలిపించింది భరోసా పరిపాలన కంటే అద్భుతంగా అన్ని రకాలుగా అండగా ఉంటారని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే అబద్ధాలాడి అందలం ఎక్కినటువంటి కాంగ్రెస్ ఇవాళ అబద్ధాలాడి అందలం ఎక్కిన